మీరు మా సంగతి ఎందుకు? మాకు ఇష్టం లేదు. మీరే అన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు వచ్చి పెడతాం మేము 1,16,000 కోట్లు? దేనికి వచ్చి పెడతాం మేము? దేనికి వచ్చి పెడతాం మేము చెప్పు? ఏం ఆలోచన మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ ఏమి మీ ఏబిఎన్ ఏమైనా జరిగింది? ఎలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలి. ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు అనుకున్నాను. నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాసినకే నేను అక్కడికి గీత. నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత. అదే అంతవరకు ఇంకెందుకు? ఏది ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజధాని ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి అవుద్ది. నువ్వు కట్టకంటే ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. అది ఆలోచిస్తారు. అప్పుడు ఆలోచిస్తారు. నువ్వు ఇవి 2,000 కోట్లు ఇంకో 2-3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు ఎందుకు? మరి 2003 ఈ సాక్షిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఇలాగే గత 5 సంవత్సరాలాగే 7 సంవత్సరాల పైపాటు చేయకుండా దోపిడీ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్న దోపిడీని కంటిన్యూ చేస్తే తప్పదు ఆలోచించడం. ఇది రికార్డు. నేను చెప్తుంది ప్రజల తరపున చెప్తున్నాను. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియని విషయం, అందుకు చెప్తున్నాను. పని కానీ జరిగింది అనుకో, పని చేస్తారనుకో, ఎందుకు చేస్తారు? చేయమనే కదా మేము చెప్తుంది చేయమనే కదా. చేయకుండా కూర్చొని రోజు మాట చెప్తే ఎక్కడ? అందుకే అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేదని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఎంప్లాయీస్ క్వార్టర్స్ అనే 70% 80% అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదని నేనే కదా చూసి వచ్చాను. నేనే కదా మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయమని పనులు మొదలుపెట్టాము అని చెప్పాము. ఎందుకు ఇవ్వలేదని? మీ పొరపాటు పెట్టుకుందండి. మీ పొరపాటు పెట్టుకుంది. మీకు పొరపాటు పెట్టుకుంది. మీరు ఏం మాట్లాడతారు నాకు అర్థమవుతుంది. మేము చెప్తున్నా కదా ఆ ప్రాంతం కూడా చేస్తే బాగుండు అని అన్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి. అనేది ఎందుకు? ఇది సుదూరమైన ప్రాంతం ఉంది కదా ఇక్కడ, ఆ పోర్టు అన్నీ కలిసి వస్తే నేషనల్ హైవే అన్నీ వస్తే అవి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. అందులో అమరావతి కూడా భాగం అవుద్ది కదా, అని అన్నాడు. అమరావతి అంటే ఎక్కడ శ్రీకాకుళం లేదు. ఇవాళ మ్యాప్ రిలీజ్ చేశారు ఇవాళ. అది ఏ జిల్లాలో ఉంది? అమరావతి ఏ జిల్లాలో ఉంది? గుంటూరులో ఉందా? చుమ్మిటిదే. మరి గుంటూరులో ఉన్నప్పుడు మరి ఇంకా అయ్యో మరి జగన్మోహన్ చెప్పింది ఎక్కడ ఉంది? ఆయన చెప్పింది ఆ మధ్యపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు, 2 జిల్లాలు కదా చెప్పింది ఆయన. అరెస్ట్ వాళ్ళు 2 జిల్లాలు కదా ఆయన చెప్పింది. అందులో కదా ఉంది అది. నీ పేరేం పెద్దది? హుషారు. ఒక దృష్టిలో చెప్పు. హుషారు అంటే ఒక పూజ దైవం అంతే కదా, అంతే. అది డిస్టెన్స్ ఉంటుంది అంటే. అలాగే విజయవాడ గుంటూరు డిస్టెన్స్లో అలాగే అదే ఆయన చెప్పినప్పుడు చెప్పాడు కదా, దాంట్లో మొదటి అక్షరం, ఇందులో మొదటి అక్షరం తీసి పెట్టండి అన్న. అంతే. ఆయన ఏమో ఇంకోటి అన్నాడా అని ఏడు చెప్పారు. ఆ ప్రాంతం బాగు చేస్తే సుదూరమైన ప్రాంతం ఉంది కదా, దాన్ని బాగు చేస్తే బాగుండు, క్యాపిటల్ పెడితే బాగుండు అని. సిఆర్డీ డిస్టెన్స్ ఉందా? ఎవరైనా తెలుగుదేశం చేయమని చెప్తుంది, అధికార పార్టీని చేయమని చెప్తున్నాను. ఎవరు కాదనండి అయ్యా, మేము దాని వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకం కాదు. మా బిల్లు పెడితే కౌన్సిల్కి వస్తే చెప్తాం కదా మేము. ఆ మాట ఏం చెప్తాం? మా మాట అనొచ్చు కదా. ఇప్పుడు
శాసనమండలిలో పెట్టచ్చు కదా. నేను శాసనమండలి రోజు తిరుగుతున్నాం చూస్తాను కదా మీరు. మేము శాసనమండలి బాయ్కట్ చేస్తాం కదా, చేస్తాం కాబట్టి పెట్టారు అక్కడ. ఏం సార్ వస్తుంది సభలో పెట్టకంట, రాని సభలో ఎందుకు? వస్తుంది సభలో పెట్టచ్చు కదా. సార్ లాస్ట్ ఇయర్ 2020లో షరీఫ్ గారు మండల చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అనిల్ కుమార్ గారు ఏంటి మొత్తం ఎంతమంది ఆ రోజు గొడవ చేశారు? ఆ రోజు పెట్టారు చట్టబద్ధత. ఏం గొడవ చేసాం? మీరు వెల్లంపల్లి గారు, అనిల్ కుమార్ గారు అదే మండలంలో మీ మినిస్టర్లందరూ వచ్చి ఆ రోజు సిచ్యువేషన్ అంతా గుర్తుందా సార్? ఏం నాకేందుకు గుర్తుంది? మరి మీరు ఇప్పుడు నీకు గుర్తు? నువ్వు మండలంలో నేను ఉన్నాను, నేను ఉన్నాను, నాకు గుర్తుంది. ఆడుతావు నువ్వు లేని నువ్వు పడుతుంటే ఏం చెప్పను. నేను కర్మ కానీ నా కర్మ కానీ నువ్వు ఎక్కడో కూర్చొని చూసుకోండి నువ్వు చెప్తున్నావు. చెప్పింది మీరు అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే ఇప్పుడు చెప్తున్నాను. పార్లమెంట్ నుంచి మీ వాళ్ళు బాయ్కట్ చేయలేదు. బాయ్కట్ దేనికి? అమరావతిలో జరుగుతున్న లూటీకి, అమరావతి జరుగుతున్న అవినీతికి దాన్ని చెప్పి వాకౌట్ చేస్తాం. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మేము వ్యతిరేకం. 14 రూపాయల స్క్వేర్ ఫుట్కి మేము వ్యతిరేకం. ఇప్పటికి వచ్చి కరకట్టుకి కనీసం రోడ్డు కూడా అయిన దానికి వ్యతిరేకం. 2 సంవత్సరాలు అయినా, పోనీ 5 సంవత్సరాలు వెలగైపోయినా. ఆ పక్కనున్న అప్పుడు చెప్పిన ఆ శ్మశానం ఆ రాజుగారు దాని కింద ఉన్న దాన్ని ఇప్పుడుకొచ్చి ఆ రోజు నేను మాట్లాడిందని ఇష్టం వచ్చిన నన్ను మాట్లాడేదే కదా, దాన్ని బాగు చేయకపోవడానికి దానికి వ్యతిరేకం. అవన్నీ ఏంటి మీకు అర్థమవుతాయి. మాకు అప్పుడు ప్రయారిటీ కాదు. ఇగో చెప్పాడు కదా, మా ప్రయారిటీ కాదు. ఇప్పుడు మీ ప్రయారిటీ మీరు కదా, ప్రయారిటీ పడినప్పుడు అంత స్పీడ్గా చేయాలి పని. ప్రయారిటీ కానీ ప్రయారిటీ మాకు ప్రయారిటీ ఏంటి? మాకు శాసన రాజధాని ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడ శాసన అవ్వాలని మా ప్రయారిటీ. సరే తప్పో ఒప్పో మా లైన్ అది. అక్కడ ఇది ఈ రాజధాని జ్యుడిషియల్ కర్నూలు అయిపోయి కొద్ది చేయవు స్పీడ్గా. మీరు స్పీడ్గా చేస్తే ఎందుకు వద్దంటారు? అవ్వడిందా? ఎందుకు అడ్డు పెడతారు? రోజు ఈ కథలు చెప్పే కంటే, రోజు ఈ టీవీలు చూడ్చే కంటే ఎందుకు ఈ కథలు? పని చేసి చూపెట్టరు కదా. టెండర్లు పిలిచారు బాసు, పని అయింది 2 సంవత్సరాలు అయింది. టెండర్లు పిల్లడానికి నువ్వు పనికి తేడలేదు. నువ్వు పెట్టింది నువ్వు పాత టెండర్ 1,16,000 కదా, దానికి ఎక్స్ట్రా ఇస్తే ఎంత అవుతుంది? 2 కోట్లు. దానికి ఎంత అయిపోవాలా? 2 సంవత్సరాలు కావాలి టైము. ఏంటిది నేను అడుగుతుంది అది. అంతేగాని నేను అడుగుతున్నా ఏంటి ఈ పరిస్థితి అని. ఎందుకు రోజు ఇది ఒకటప్పుడు కనీసం ఆ రైతును వచ్చి ఇప్పుడు ఊరు గ్రామాల్లోకి వెళ్ళండి, పనికి 10 మంది దొరుకుతుంది చూడండి. వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఈ వారం పని ఇస్తే వచ్చే వారం పని లేదు, ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఇస్తున్నారు. పేపర్లో మాత్రం బ్రహ్మాండంగా అయిపోతుంది, అని ఏడైపోతుంది. చూడండి అడగండి. మీరు కావలిస్తే నేను తీసుకెళ్ళను. మీ ఇష్టం వచ్చిన ఊరు లాటరీ వేసేద్దాం ఒక జిల్లాలో. ఏ జిల్లా అని ఈ ఉత్తరాంధ్రలో ఆ జిల్లాలో ఏ గ్రామం అని లాటరీ వేద్దాం, ఆ గ్రామంకి వెళ్దాం. ఎలాగవుతుంది పని చూద్దాం. ఇంతకుముందు ఎలా జరిగే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ నేను చెప్తాను ఫ్యాక్ట్. నేను అబద్ధం ఎప్పుడు చెప్పను, ఎవరి మీద నిందలేను. వాస్తవాలు చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిస్తుంది నా బాధ.